యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమునకు మొదటిగా స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పునరుద్ధాన దినమందు ప్రభు పాద సన్నిధికి చేరి వచ్చిన ప్రభు పిల్లలైన మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబాలను, సంఘమంతటిని దేవుడు గతించిన వారపు దినాలు కాచి కాపాడి మనలను సజీవులుగా ఉంచి మరొకసారి ఆయనను మహిమపరచడానికి, ఆయన సన్నిధి భాగ్యాన్ని మనకిచ్చిన దేవదేవునికి మనందరి పక్షాన నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు వాక్య సందేశంలోనికి వెళ్ళడానికి ముందు మీకు ఒక చిన్న ప్రకటన నేను చేసి ఆ మీదట సందేశంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను. మన సంఘ కార్యక్రమాలలో ఒక భాగంగా ప్రతిదినం 5 గంటల నుండి 6 గంటల వరకు జరుగుతున్న అరుణోదయ ధూపం కార్యక్రమంలో చాలామంది పాల్గొంటున్నారు. చాలామంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. కొందరు ప్రార్థన చేయటానికి కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. 1 గంట సమయం జరుగుతున్న ఈ ప్రార్థన మీకందరికీ కాపుదలగా ఉంటుంది, మీకందరికీ దీవెనకరంగా ఉంటుంది. ఇంకా ఈ కార్యక్రమంలో మేము కూడా ప్రార్థిస్తాము అనే ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే మీరు ముందుగానే తెలియపరచండి. కొన్ని పర్యాయాలు మీకు కూడా అవకాశం ఇవ్వబడుతుంది. ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు కనీసం అర్ధ గంటకు తగ్గకుండా కనీసం ఒక అర్ధ గంట అయినా ప్రార్థించేటువంటి ప్రార్థన నడిపింపు మాకున్నది అనేవారు సహకరించండి, ముందుకు రండి. మీకు కూడా అవకాశం ఇవ్వబడుతుంది. మీరు కూడా ప్రార్థనలో బలపడాలని నేను కోరుతున్నాను. ఇప్పటికీ కొన్ని పర్యాయాలు నేనే కాకుండా సంఘములో నుండి మరికొందరు ఆ ప్రార్థనలు చేస్తున్నారు. చాలా చక్కగా కనీసం ఒక అర్ధ గంటకు తక్కువ కాకుండా సంఘమంతటి కొరకు, అవసరాలన్నిటి కొరకు బిడ్డలు భారం కలిగి ప్రార్థిస్తున్నారు. మరి అలా ప్రార్థిస్తున్న బిడ్డలను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. కేవలం కొందరే కాదు, రాగల దినాల్లో సంఘమంతా అలాగున ఎక్కువ సమయం ప్రార్థించే ప్రార్థన అనుభవాల్లోనికి మీరందరూ రావాలని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. కనుక మీరందరూ ప్రార్థనలో బలపడాలని నేను కోరుతున్నాను. నేరుగా సందేశంలోనికి మనం వెళదాము. అపోస్తలుడైనటువంటి పౌలు మహాశయుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యం నుండి మనం 9వ వాక్యం వరకు చదువుకున్నాము. మనము చదివిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో 3 ప్రత్యేకమైన అంశాలు లేవనెత్తి పౌలు సంఘము కొరకు చేసినటువంటి ఒక ప్రార్థన మనకు కనబడుతుంది. పౌలు గొప్ప దైవజనుడు. 3 అద్భుతమైన మిషనరీ ప్రయాణాలు చేసి దేవుని సువార్తను అనేక స్థలాలలో విరివిగా ప్రకటించినటువంటి గొప్ప దైవజనుడు. దేవుడు ఆ వ్యక్తిని దర్శించక మునుపు అసలు క్రైస్తవ సంఘం అనేది ఉండకూడదని సంఘాన్ని దారుణంగా హింసించినటువంటి ఒక క్రూరమైన వ్యక్తి. ఆ దినాలలో అతని పేరు సౌలుగా పిలువబడింది. కానీ దేవుడు దర్శించిన తరువాత సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలుగా జీవించిన దినాలలో గమలీయేలు పాదాల చెంత అతడు విద్యను అభ్యసించి ధర్మశాస్త్రము యందు నిష్ఠ కలిగిన వాడై అతడు ప్రభుత్వపు పెద్దల నుండి, అధికారుల నుండి తాకీదులు స్వీకరించి ఎంతో సాహసోపేతమైనటువంటి చర్యకు పూనుకొని ఆ ప్రాంతంలో అసలు సంఘమే ఉండకూడదు, యేసు ప్రభువును ఆరాధించేవారే ఉండకూడదు, సంఘం నిర్మూలం కావాలని అనేక ప్రయత్నాలు చేస్తూ సంఘాన్ని హింసిస్తూ ఆరాధించే ఆరాధకులను దారుణంగా హింసిస్తూ తిరుగులాడుతున్నటువంటి ఈ సౌలు అనబడిన వ్యక్తి ఒక దినాన్ని యెరూషలేము ప్రాంతానికి వెళుతుండగా దమస్కు మార్గంలో దేవుడు ఆ సౌలును పట్టుకున్నాడు. ఆకాశము నుండి ఒక వెలుగు అతని మీద ప్రకాశించింది. అతడు వెళుతున్న త్రోవలో ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఆ వెలుగులో నుండి ఒక స్వరం సౌలుతో మాట్లాడుతుంది, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు. ఆ మాట వినగానే సౌలు ఇలాగన్నాడు, ప్రభువా నీవెవడివి అని అడిగాడు. దేవుడు సమాధానం ఇచ్చాడు, నేను నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును,
నేటి నుండి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా కొరకు సాధనంగా వాడబడబోతున్నావు అని దేవుడు చెప్పి మాట్లాడి దర్శనమిచ్చి సౌలును తన పని కొరకు దమస్కు మార్గములో దర్శనం చేత ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రోజు నేత్రాలు కోల్పోయినటువంటి, దృష్టిని కోల్పోయినటువంటి సౌలుకు అననీయ అనేటువంటి గొప్ప దైవజనుడు ప్రార్థన చేయగా నేత్రాలు మరలా ప్రసాదించబడ్డాయి, దృష్టి మరలా కలిగింది. ఇక స్వార్థను ప్రకటించడం ప్రారంభించాడు. నిర్విరామంగా స్వార్థ చెప్పాడు, సంఘాలు స్థాపించాడు, 3 అద్భుతమైన మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఎంతోమంది యవనస్తులను దేవుని సేవ కొరకు తర్ఫీదునిచ్చి దేవుని సేవ జరిగించేటట్టుగా ప్రోత్సహించాడు. అలా ప్రోత్సహించిన వారిలో యవనస్తుడైనటువంటి తిమోతి కూడా ఉన్నాడు. ఇంత అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నటువంటి ఈ పౌలు గారు గొప్ప ఆరోగ్యవంతుడేమీ కాదు, అలాగని గొప్ప దేహదారుఢ్యం కలిగిన వాడు కూడా కాదు. ఇతను చాలా పొట్టివాడుగా ఉండేవాడని చరిత్ర చెప్తుంది. పొట్టివాడుగా మాత్రమే కాదు, అతనికి జబ్బు కళ్ళు ఉండేవని చరిత్ర చెప్తుంది. అందుచేత అతనిలో ఉన్నటువంటి ఆ జబ్బును ఒక ముల్లుగా భావించాడు. పౌలు అనేక పర్యాయాలు దేవునికి ప్రార్థన చేశాడు, దేవా నీవు నాలో ఉన్నటువంటి ఈ ముళ్ళును తీసివేయమని ప్రార్థించాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలు అని దేవుడు అభయమిచ్చి ధైర్యపరిచాడు. దేవుని సేవ బలంగా చేస్తున్నటువంటి వారి జీవితాలలో ఏదో ఒక విధమైనటువంటి ముళ్ళు వారు జీవితాలలో అనుభవిస్తూనే సేవ చేస్తూ ఉంటారు. ఏదో ఒక విధమైన శ్రమ, ఏదో ఒక విధమైనటువంటి వేదన భరితమైన పరిస్థితులు సేవకుడు తన జీవితంలో అనుభవిస్తూ సేవ చేస్తూ ఉంటాడు. ఆ ముళ్ళు దేవుడు ఆ సేవకునికి పెట్టింది సేవకుని బలంగా వాడుకోవడానికి, కానీ సేవకుని బలహీనపరచని ఉద్దేశించి మాత్రం కాదు. ఈ పౌలు గారు ప్రతిదినము ఆయన నేత్రాల నుండి నీరు కారుతుండగా తన చేతి రుమాలు తీసుకొని రుమాలుతో నేత్రాలు తుడుచుకుంటూ స్వార్థ ప్రకటిస్తూ ఉండేవాడు. చరిత్ర చెబుతుంది, ఆయన నేత్రాలు తుడుచుకున్న ఆ చేతి రుమాలును తాకినటువంటి రోగులు కూడా ఆ దినాలలో స్వస్థపడ్డారని చరిత్ర చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పాడు, నా కృప నీకు చాలును అన్న తర్వాత ఆ ముళ్ళును తొలగించమని ఎప్పుడు కూడా ఈ పౌలు భక్తుడు ప్రార్థన చేసేవాడు కాదు. పౌలు గారు ఒక దీర్ఘ ప్రసంగి, విస్తరించి మాట్లాడే అనుభవం అతనికి ఉండేది. వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు అనుకోండి, గంటల తరబడి ప్రజల హృదయాలను ప్రభు తట్టు ఆకర్షించేటట్టుగా అద్భుతమైన సందేశాలు ఇస్తూ దేవుని పిల్లల్ని బలపరుస్తూ ఉండేవాడు. ఎందుకు అలా సుదీర్ఘంగా ఆయన వాక్యాన్ని ప్రకటించేవాడు అనగా, ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాక్యానికి నిలవబడిన వెంటనే ఆయన కన్నుల నుండి జాలువారేటువంటి నీళ్లు కారడం ఆగిపోయేవటండి. అందుచేత నీళ్లు కారడం ఆగిపోగానే వాక్యం చెప్పడం, విస్తారంగా వాక్యం చెప్తూ ఉండేవాడు. వాక్యం ఆపడానికి ఇష్టపడేవాడు కాదు. ఎందుచేత ఇష్టపడేవాడు కాదు, వాక్యం చెప్పడం ఆపగానే మరలా కన్నుల నుండి నీరు కారుతూ ఉండేది. అందుచేత వాక్యం ఎక్కువగా చెప్పడానికి ఇష్టపడి విస్తారంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవాడు. వాక్యంలో రాయబడింది, పౌలు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉండెను అని వాక్యంలో రాయబడింది. అంత అద్భుతమైన సుదీర్ఘమైన ప్రసంగి అపోస్తలుడైనటువంటి పౌలు. ఈయన ప్రసంగి మాత్రమే కాదు, నాట నుండి నేటి వరకు క్రైస్తవ సంఘాన్ని ప్రభావితం చేయగలిగిన అద్భుతమైన పత్రికలు ఆయన చేతనే దేవుడు రాయించాడు. నాడు రాయబడినటువంటి పత్రికలు నేటికి క్రైస్తవ సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి, సంఘాన్ని ప్రభువులో బలపరుస్తున్నాయి. అంత ప్రవచనాత్మకమైన దైవ శక్తి చేత నింపబడినటువంటి పౌలు గాను ఈ లోకంలో ఉన్నటువంటి సంఘానికి విశేషమైనటువంటి 14 పత్రికలు కూడా రాశాడు. రాయుడు మాత్రమే కాదు, ఆయన ఒక అద్భుతమైన ప్రార్థనా పరుడు కూడా. పౌలు యొక్క ప్రార్థన జీవితాన్ని గురించి మనం 13వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానం చేస్తాము. కొరింథీయులకు రాసినటువంటి ఈ 2వ పత్రిక 1వ అధ్యాయం ప్రార్థనతో ప్రారంభమైంది, 13వ అధ్యాయం ప్రార్థనతోనే ముగించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కొరింథీయులకు రాసినటువంటి ఈ 2వ పత్రిక మొదటి అధ్యాయము ప్రార్థనతో ప్రారంభమైంది. చివరి అధ్యాయం మరలా ప్రార్థనతోనే ముగించబడింది. మొదటి అధ్యాయములో సంఘము ప్రార్థించారు, చివరి అధ్యాయములో దైవ సేవకుడు ప్రార్థించాడు. అది ఈ కొరింథీయులకు రాసిన పత్రికలో మనము చూడగలుగుతాము. మీరు శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. మొదటి అధ్యాయములో ఎవరు ప్రార్థించారు? సంఘము ప్రార్థించారు. 13వ అధ్యాయములో ఎవరు ప్రార్థించారు? దైవజనుడైనటువంటి పౌలు గారు ప్రార్థించాడు. సంఘము ప్రార్థించారని దైవజనుడు చెప్తున్నాడు. కొరింథీ సంఘమా, మీ ప్రార్థనల చేత నేను మరణము నుండి తప్పించబడ్డాను. నీ ప్రార్థనల చేత ఇక ముందు రాబోయేటువంటి శ్రమల నుండి కూడా నేను తప్పించబడతానన్న నిరీక్షణ నాకుంది. మీ ప్రార్థనల చేత నేను విశేషమైన కృపావరాలు కలిగి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. మీ ప్రార్థనల చేతనే నేను సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను. మీ ప్రార్థనల చేతనే అనేకులు మా సేవా పరిచర్యను బట్టి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. మీరు మా కొరకు ప్రార్థిస్తున్న సంఘమై ఉన్నారు అని సంఘానికి చెప్తున్నాడు. సంఘం ఎప్పుడు సేవకుని కొరకు ప్రార్థించే సంఘమై ఉండాలి. సంఘ పిల్లలు ఎప్పుడు మీ కుటుంబాల కొరకే కాదు, మీ పిల్లల కొరకే కాదు, మీ కొరకు ప్రతినిధిగా నిలవబడి సేవలు అందిస్తున్న మీ సేవకుని కొరకు భారం కలిగి ప్రార్థించే ప్రార్థనాత్మ కలిగినటువంటి విశ్వాసులుగా మీరు ఉండాలి. సంఘము ఏ సేవకుని కొరకైతే ప్రార్థన చేస్తుందో ఆ సేవకుడు బలమైన సేవ చేయగలుగుతాడు. ఏ సంఘము సేవకుని కొరకు భారభరితమైన హృదయంతో ప్రార్థన చేయగలుగుతుందో ఆ సేవకుణ్ణి అనేకమైనటువంటి ఆపదలలో నుండి దేవుడు తప్పించి తన మహిమ కొరకు నిలవబెట్టుకొని అద్భుతమైనటువంటి సేవ జరిగించుకుంటాడు. సంఘము సేవకుని కొరకు నిరంతరం ప్రార్థన చేసే సంఘముగా ఉండాలి. మీలో ఎంతమంది మన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారు? సేవకుడనైన నా కొరకు ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు. కానీ ఏ సంఘము ఏ సేవకుని కొరకు ప్రార్థించినా ఆ సేవకుని దేవుడు తన చేతిలో బహుబలముగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు గొప్ప సేవకుడే. సేవకుడికి కష్టం వచ్చింది. సేవకుని తీసుకెళ్లి ఒక చెరసాలలో పెట్టారు. పులియని రొట్టెల పండుగ అయిపోగానే ఆ సేవకుని చంపాలని రాజుగారు ఒక తీర్మానం చేసేశాడు. ప్రజలందరూ ఆ రోజు కొరకు ఎదురు చూస్తున్నారు. సంఘము ఊరకనే కూర్చోలేదు. మాకు వాక్యాన్ని బోధించే మా సేవకుని చెరసాలలో పెట్టారు, అంతటితో ఊరుకోలేదు. మా సేవకుడిని మరల ఖడ్గం చేత చంపిస్తానని రాజుగారు శపథం బూనారు. కనుక మా సేవకుడిని రక్షించగలిగిన సామర్థ్యం మా దేవునికి ఉంది అని చెప్పి వాళ్ళు ఒక ఆరాధన గదిలో కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించారు. వారు ఎలా ప్రార్థన చేశారని వాక్యంలో రాయబడింది. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. హల్లెలూయా. చెరసాలలో వేసి సంకెళ్ళు బిగించగా సంఘము ఎలా ప్రార్థన చేశారు? ఆసక్తితో ప్రార్థన చేశారు. దేవుడు ఒక గొప్ప కార్యం తన సేవకుని పట్ల జరిగించాడు. పరలోకం నుండి ఒక దూతను పంపించాడు. సంకెళ్ళు త్రెంచాడు. ఆ గదంతా వెలుగు చేత నింపాడు. ద్వారములు తెరిచాడు. గవిని దగ్గరకు తీసుకొచ్చాడు. పేతురుని విడిచిపెట్టి దేవుని దూత పరలోకానికి వెళ్ళిపోయాడు. పేతురుకు తెలివి వచ్చి సంఘము దగ్గరికి రాగానే సంఘము సేవకుని కొరకు ప్రార్థన చేయటం చూచాడు. ఈనాడు సంఘం సేవకుని కొరకు ప్రార్థించే సంఘమై ఉండాలి.
కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో పౌలు చెప్తున్నాడు, ఓ కొరింథీ సంగమా, నేను గొప్ప మరణము నుండి తప్పించబడ్డాను. మీ ప్రార్థనల ద్వారానే నేను మరణము నుండి తప్పించబడ్డాను. ఇక ముందు కూడా తప్పించబడతానన్న నిరీక్షణ నాలో ఉంది. మీ ప్రార్థనల ద్వారా నేను కృపావరాల చేత నింపబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. మీ ప్రార్థనల ద్వారానే నన్ను గురించి అనేక మంది సాక్ష్యం చెప్పగలుగుతున్నారు. ప్రార్థించిన సంఘమా మీకు కృతజ్ఞతలు అని చెప్తూ పత్రికను రాయడం ప్రారంభించాడు. మొదటి అధ్యాయములో సంఘము సేవకుని కొరకు ప్రార్థన చేశాడు. చివరి అధ్యాయానికి వచ్చేసరికి సంఘము కొరకు సేవకుడు ప్రార్థించకుండా ఉండలేకపోయాడు. దేవుని వాక్యం అంటుంది, మీరు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి అని. సంఘము సేవకుని కొరకు ప్రార్థించాలి, సేవకుడు సంఘము కొరకు ప్రార్థించాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్న ప్రత్యేకత అది. సంఘము మొదటిగా తన సేవకుని కొరకు ప్రార్థించగా, దేవుని చేతిలో వాడబడినటువంటి పౌలు గారు తన సంఘము కొరకు ప్రార్థించకుండా ఉండలేకపోయాడు. చివరి అధ్యాయములోనికి వచ్చేసరికి సంఘము కొరకు భారభరితమైన హృదయంతో ప్రార్థన చేశాడు. కొరింథీ సంఘము కొరకు చేసినటువంటి ప్రార్థనలో 3 ప్రత్యేకమైన అంశాలు పొందుపరచబడ్డాయి. ఆ 3 ప్రత్యేకమైన అంశాలు ఈరోజు మనం ధ్యానం చేస్తాము. పౌలు చేసిన సంఘము కొరకు చేసిన ప్రార్థనలో ఉన్న 3 ప్రాముఖ్యమైన అంశాలు ఈరోజు మనము ధ్యానం చేస్తాము. ఈ 3 అంశాలలో మొట్టమొదటి అంశాన్ని పౌలు ఎలాగున మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయం 7వ వాక్యం, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా ఉండవలెనని దేవునికి ప్రార్థించుచున్నాను. ఇది మొదటి అంశం. సంఘము కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా ఉండవలెనని దేవునికి ప్రార్థిస్తున్నాను. ఇది మొదటి అంశం. ఇక 2వ అంశం అతని ప్రార్థనలో ఉంది, మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు. ఏం చేయాలని ప్రార్థన చేస్తున్నాడు? మీరు మేలైనది మాత్రమే చేయాలి అని ప్రార్థన చేస్తున్నాడు. మొదటి అంశం, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా ఉండాలి అని ప్రార్థన చేశాడు. 2వ అంశం, మీరు మేలైనది మాత్రమే చేయాలి అని ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలో ఉన్న ప్రత్యేకతను మీరు గ్రహించాలి. ఒకటేమో చేయకూడదు అని ప్రార్థన చేశాడు, రెండవది చేయాలి అని ప్రార్థన చేశాడు. ఏమి చేయకూడదని ప్రార్థన చేస్తున్నాడు? మీరు ఏ దుష్కార్యమైనను చేయకూడదు. రెండవది ఏమి చేయాలని ప్రార్థన చేస్తున్నాడు? మీరు మేలైనది మాత్రమే చేయాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక చివరి అంశాన్ని ఆయన చెప్తాడు, మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థిస్తున్నాను. 9వ వాక్యంలో మాట రాయబడింది, మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థిస్తున్నాను. ఈ 3 అంశాలు ఈరోజు మీరు మనసులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆయన ప్రార్థనలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో చేయకూడదు అన్నాడు, రెండవది చేయాలి అన్నాడు, మూడవది మీరు కావాలి అన్నాడు. ఏమి చేయకూడదని చెప్తున్నాడు? ఏ దుష్కార్యమైనను మీరు చేయకూడదు అని ప్రార్థన చేశాడు. రెండవది ఏమి చేయాలని ప్రార్థన చేస్తున్నాడు? మీరు మేలైనది మాత్రమే చేయాలి అని ప్రార్థన చేస్తున్నాడు. మూడవది ఏమి కావాలని ప్రార్థన చేస్తున్నాడు? మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థన చేస్తున్నాడు. ఈ 3 అంశాలు పౌలు భక్తుడు చేసిన ప్రార్థనలో ఇమిడి ఉన్నాయి. ప్రార్థన మనం చేయాలి, కానీ ఒక అంశబద్ధమైనటువంటి ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో ఒక తీవ్రత ఉండాలి, మన ప్రార్థనలో ఒక అంశం ఉండాలి. సంఘము సేవకుని కొరకు ప్రార్థించిన, సేవకుడు సంఘము కొరకు ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన అంశాలు దేవుని చెంత మనము బలంగా ప్రదర్శించగలిగితే దేవుడు మన ప్రార్థనకు ఖచ్చితంగా జవాబిస్తాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన అపోస్తలుడైన పౌలు మహాశయుడు చేస్తున్నాడు. మొట్టమొదటిది, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని ప్రార్థించాడు. రెండవది, మీరు మేలైనది మాత్రమే చేయాలి అని ప్రార్థించాడు. మూడవది, మీరు సంపూర్ణులు కావాలి అని ప్రార్థన చేశాడు. ఈ 3 మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాము. మొదటి మాటను సంఘానికి చెప్తున్నాడు, సంఘమా, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, నేను వాడబడుతున్నాను.
అదే సమయంలో నేను మీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. నాకొక అంశం ఉంది, మీ కొరకు ఆ అంశాన్ని దేవుని దగ్గర పెడుతున్నాను. మీరందరూ కూడా జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నారు. క్రీస్తు తన స్వర్గములో కడగబడిన ప్రజలై ఉన్నారు. కాబట్టి మీ మధ్యలో ఏ విధమైన దుష్కార్యము జరగడానికి వీలు లేదు. మీరు ఏ దుష్కార్యమైనను చేయకూడదు అని మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దుష్కార్యము ఒక్కటి కాదు, ఏ దుష్కార్యము కూడా మీరు చేయకూడదు అని ప్రార్థన చేశాడు. చాలా దుష్కార్యాలు ఉన్నాయి సమాజంలో. దేవునికి ఆయాసకరంగా మనుషులు చేసేటువంటి దుష్కార్యాలు నాడు నేడు చాలా ఉన్నాయి. దుష్కార్యం అనేది దేవునికి ఇష్టమైంది కాదు. బాహ్య సమాజంలోనే కానీ, సంఘములో ఉన్న విశ్వాసియే కానీ, ఏ దుష్కార్యము కూడా దేవునికి విరోధంగా చేయకూడదన్న భారభరితమైన ఆత్మ కలిగిన వాడే ప్రార్థన చేస్తున్నాడు. సంగమా, చాలా దుష్కార్యాలు ఉన్నాయి. ఆ దుష్కార్యాలలో ఏ దుష్కార్యాన్ని కూడా మీరు చేయకూడదని భారంగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. దేవుని పిల్లలు దుష్కార్యాలు చేయకూడదు. నాడు మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయ విధులు, కొన్ని ఆజ్ఞలు, కట్టడలు, కొన్ని నీతి విధులు చెప్పాడు. ఆ నీతి విధుల్లో కొన్ని దుష్కార్యాలను గురించి కూడా ఇశ్రాయేలుల సమాజంతో దేవుడు చెప్పాడు. ఆ దుష్కార్యాలలో ఒక దుష్కార్యము అబద్ధ సాక్ష్యము చెప్పడం కూడా ఒక దుష్కార్యమే అని మోషే చట్టం చెప్పింది. మోషే ధర్మశాస్త్రంలో దేవుడు అన్నాడు, ఇశ్రాయేలుల సమాజంలో ఇద్దరికి వివాదం వచ్చింది. వారిద్దరూ ఘర్షణ పడ్డారు. ఇద్దరు ఘర్షణ పడగా వారిలో ఒకడు తెలివైన వాడు మరొకడిని పిలిచి అబద్ధ సాక్ష్యం చేత వాడిని ప్రేరేపించారు. న్యాయ తీర్పు కొరకు యాజకుల దగ్గరికి, న్యాయాధిపతుల దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈ అబద్ధ సాక్ష్యం చేత ప్రేరేపించబడిన వాడు అబద్ధ సాక్ష్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. న్యాయాధిపతులు, యాజకులు వారిద్దరి మధ్య జరిగిన వివాదాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేశారు. చేసిన తర్వాత వాళ్ళకు అర్థమయ్యింది, వీడు చెప్తున్నటువంటి సాక్ష్యము అబద్ధ సాక్ష్యము అన్న సంగతి న్యాయాధిపతులకు, యాజకులకు అర్థమయ్యింది. వెంటనే వాళ్ళు చెప్పారు, ఎవరైతే అబద్ధ సాక్ష్యం చెప్పారో నేరము చేసిన వానికి ఏ శిక్షను అమలు చేస్తారో అదే శిక్షను అబద్ధ సాక్ష్యము చెప్పిన వానికి కూడా మీరు అమలు చేయండి. అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడు తక్కువేమీ కాదు, నేరము చేసిన వాడితో వాడు సమానుడు. కాబట్టి నేరము చేసిన వాడికి ఏ శిక్షను అమలు చేస్తారో అటువంటి శిక్షనే అబద్ధ సాక్ష్యము చెప్పిన వాడికి కూడా అమలు చేయండి అని దేవుడు చెప్పాడు. అలా చెప్పి దేవుడు అన్నాడు, మీరు ఈ కార్యము చేయడం వలన జనులందరూ ఇది విని భయపడి దేశములో ఇట్టి దుష్కార్యము చేయకుండా ఉంటారు అని చెప్పాడు. దుష్కార్యమేది? అబద్ధ సాక్ష్యము చెప్పడము కూడా ఆ దినాలలో ఒక దుష్కార్యం. ఆ దినాలలోనే కాదు, ఈ దినాలలో కూడా అబద్ధము చెప్పడం అనేది ఒక దుష్కార్యమే. చాలామంది చాలా సునాయాసంగాను, సులభంగాను అబద్ధం చెప్తారు. అబద్ధాన్ని ఒక చిన్న తప్పుగా పరిగణిస్తారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నేరం చేసిన వాడికి ఏ శిక్షను మోషే ధర్మశాస్త్రం అమలు చేసిందో అబద్ధము చెప్పిన వాడికి కూడా అదే చట్టాన్ని, అదే శిక్షను దేవుని యొక్క ధర్మశాస్త్రం అమలు చేసింది. కనుక అబద్ధం ఆడడం అనేది చిన్న తప్పిదమేమి కాదు, అది పెద్ద తప్పిదముగానే పరిగణించబడింది. అబద్ధ సాక్ష్యము చెప్పడం అనేది కూడా ఒక దుష్కార్యము. దేవుని వాక్యం ఏమంటుంది? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు అని వాక్యం చెప్తుంది. నీ నోట నుండి అబద్ధములాడేటువంటి స్థితి నీ జీవితంలో ఉంటే, నీ పరిస్థితులలో నీవు ఎప్పుడైనా అబద్ధం చెబితే, అబద్ధ సాక్ష్యాన్ని పలికితే, నీవు చెబుతున్నటువంటి అబద్ధ సాక్ష్యాన్ని బట్టి నీవు దేవుని దృష్టిలో హేయమైన వ్యక్తిగా కనబడతావు. కనుక ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి ఎప్పుడు కూడా నీవు అబద్ధ సాక్ష్యం పలకకూడదు.
నేటి సమాజంలో అనేక మందిని మనం చూస్తాము. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పి మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, కుటుంబాల మధ్య చిచ్చుబెట్టి, అశాంతికి కారణమవుతున్నటువంటి అనేక మంది అబద్ధ సాక్షులను మనం సమాజంలో చూస్తాము. తస్మాత్ జాగ్రత్త. అటువంటి అబద్ధ సాక్షులతో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ నోట నుండి ఏ ఒక్క అబద్ధ సాక్ష్యము మీరు పలకకూడదు. పలికబడినటువంటి అబద్ధ సాక్ష్యము దేవుని దృష్టిలో అదొక దుష్కార్యంగా దేవుని వాక్యం చెప్తుంది. అది చిన్నది అనుకుంటావు, కానీ అబద్ధ సాక్ష్యం వలన వచ్చేటువంటి పరిణామం అది ఎంతో భయంకరమైనటువంటిది. ఒకరోజు ప్రవక్త దగ్గరున్న దాసుని ప్రవక్త అడుగుతున్నాడు, గెహజీ, నీవు ఎక్కడ నుండి వచ్చావు అని చెప్పి అడిగాడు. నీ దాసుడనైనా నేను ఎక్కడికి పోలేదు అని ఒక చిన్న అబద్ధం చెప్పాడు. వెంటనే ఆ దైవజనుడు ప్రవక్త కల్పించుకొని, గెహజీ, నీవు రథము వెంబడి పరిగెత్తుకొని పోయి 2 మణుగుల వెండి, 2 దుస్తుల బట్టలు తీసుకొని, పనివార్లను తీసుకొని నీవు ఇంటిలోనికి వచ్చి వాటిని దాచుకున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా అని చెప్పి అబద్ధమాడినటువంటి గెహజీని వెంటనే దైవజనుడు శపించాడు. నయమానును విడిచిపోయినటువంటి కుష్ఠరోగం సర్వకాలం నీకును నీ సంతానానికి అంటి ఉంటుంది అని శపించాడు. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, గెహజీ చెప్పినటువంటి అబద్ధం చిన్నదే కానీ దేవుని దృష్టిలో అది దుష్కార్యం. కాబట్టి ఆ దుష్పరిణామాన్ని గెహజీ మాత్రమే కాదు, అతని తరువాత తరముల వారు కుష్టు వ్యాధి చేత మొత్తబడ్డారు. చూస్తూ ఉండగానే గెహజీకి తెల్లని కుష్టు అతని శరీరం నుండి వచ్చేసింది. అంత భయంకరమైన శాపం ఎందుకు వచ్చింది? కేవలం ఒక అబద్ధం చెప్పిన కారణం చేత. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, అబద్ధము చెప్పడం అనేది దేవుని దృష్టిలో ఒక దుష్కార్యం. సమాజంలోనే కాదు, ఈనాడు దేవుని సంఘములో కూడా చాలామంది అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడిపోయారు. ఏమండి, మందిరానికి ఎందుకు రాలేదు అని ప్రశ్న వేయగానే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఏదో చెప్పి చాలామంది దేవునికి విరోధంగా అబద్ధాలు చెప్తున్నారు. దేవుడు అబద్ధాలను ఇష్టపడేవాడు కాదు. దేవుని సంఘములో దుష్కార్యం ఏది కూడా చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది. వాక్యం ఏమంటుంది? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. నీవు తీర్పు దినాన్ని నిలబడతావు, జాగ్రత్త. నీవు మాట్లాడే ప్రతి అబద్ధపు మాటను గూర్చి దేవుడు తీర్పు తీరుస్తాడు. కనుక నీవు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉండాలి. ఒకవేళ ఇంతకు మించి ఏదైనా నీ నోట నుండి వచ్చిస్తే అది దుష్టుని నుండి కలిగినదేనని నీవు గుర్తించాలి. తీర్పు రోజు, తీర్పు దినమున నీవు నిలబడకుండా, ఆ రోజు దోషిగా దేవుని ఎదుట నిలబడకుండా ఉండాలంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. నీ నోట ఎట్టి పరిస్థితుల్లో అబద్ధ సాక్ష్యాన్ని నీవు వచించకూడదు. అందుకే ఆ రోజుల్లో దుష్కార్యాలలో మొట్టమొదటి దుష్కార్యము అబద్ధము చెప్పడం అనేది ఒక దుష్కార్యం. ఇక రెండవది మోసం చేయడం అనేది కూడా ఒక దుష్కార్యమే. దేవుని వాక్యలో ఇలాగున రాయబడింది, మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుతూ దుష్కార్యములు చేయువారికి శ్రమ అని రాయబడింది. చెప్పండి, ఏ కార్యాలు చేస్తున్నారు? దుష్కార్యాలు చేస్తున్నారు. ఏమిటి ఆ దుష్కార్యం? మంచాల మీద పడుకున్నారు, మోసం చేయాలనే ఆలోచనలు చేస్తున్నారు. ఈ మోసం చేయడం అనేది కూడా ఒక దుష్కార్యం. అలాంటి వారికి శ్రమ కలగబోతుందని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మోసము చేయడం అనేది కూడా ఒక దుష్కార్యమే. చాలామందికి మోసం చేయటం ఒక అలవాటుగా మారిపోయింది. పగలంతా కష్టపడిన రాత్రి వేళ మంచాల మీద పరుంటే చాలు, ఎవరిని ఎలాగున మోసం చేయాలి, ఏ విధంగా మోసం చేయాలి అని మోసపు క్రియలను గూర్చి ఆలోచిస్తూ దుష్కార్యాలు చేస్తున్నటువంటి ప్రజల మధ్యలో మనము బ్రతుకుతున్నాము. ఎక్కడ చూచినా మోసమే. ప్రేమిస్తాడు, వివాహం చేసుకుంటానంటాడు, శరీర సంబంధమైన కార్యక్రమాలు పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఇంటివారు ఒప్పుకోలేదని నమ్మినటువంటి యువతిని మోసం చేస్తున్నటువంటి సందర్భాలు సమాజంలో కోకొల్లలుగా మనం చూస్తూనే ఉన్నాం. అవసరం వచ్చింది, ప్రాణాపాయం వచ్చింది, కాస్త ధనం ఇవ్వండి, వెంటనే చెల్లిస్తానని బ్రతిమలాడి డబ్బులు తీసుకుంటాడు. అవసరాలు తీరిపోయిన తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తాడు. ధనం తీసుకొని ఇచ్చే విషయంలో కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు సమాజంలో మనకు కనబడుతున్నాయి. సమాజంలో ఎక్కడ చూసినా మోసమే.
భయంకరమైనటువంటి మోసకృత్యాలు సమాజంలో జరుగుతున్నాయి. మనుషులు మంచాల మీద పరుండి కూడా ఎలాగున మోసం చేయాలని ఆలోచన చేస్తున్నారని క్రీస్తు పూర్వమే మీకా ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు. ఎంత అద్భుతమైన మాట అది. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ అని రాశాడు. మోసం చేయడం అనేది భయంకరమైనటువంటి దుష్కార్యం. ఈరోజు నీవు అనుకుంటున్నావేమో, నేను ఎలాంటి మోసం చేయడం లేదండి, అసలు మోసం చేయడం అనేది మా ఇంట వంట లేదు అని నీవు అనుకుంటావేమో. చాలా మంచిది. కానీ దేవుని పిల్లలు కూడా చేస్తున్న ఒక మోసాన్ని ఈరోజు నేను నీ ఎదుట బహిర్గతం చేయాలని నేను ఆశపడుతున్నాను. దేవుని పిల్లలు కూడా మోసం చేస్తారు. మనుషులను కాదు, దేవుణ్ణి మోసం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎలా మోసం చేస్తారన్నది ఒకరోజు నేను జరిగినటువంటి సంఘటనను మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాను. దేవుని ప్రజలు ఎలా మోసం చేస్తున్నారు, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకుండా దేవుణ్ణి మోసం చేస్తున్నారని వాక్యం చెప్తుంది. ఒకరోజు అననీయ సప్పీరా అనే ఇద్దరు దంపతులు ఆస్తిని అమ్మి ధనాన్ని దగ్గర పెట్టుకున్నారు. ఆ ధనమంతా దేవునికి ఇవ్వాలనుకున్నారు. ఈలోగా సాతానుడు ప్రేరేపించాడు. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడం దేనికి, కొంత దాచుకోండి అని సాతానుడు ప్రేరేపించాడు. అమ్మిన దానిలో నుండి కొంత దాచుకున్నారు, కొంత మాత్రం తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలనుకున్నారు. మొట్టమొదట అననీయ ఆ సొమ్మును తీసుకొచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టాడు. పెట్టగానే పేతురు ఇలాగ అడుగుతున్నాడు, అననీయ, మీరు ఇంతకే మీ భూమిని అమ్మి కొంత దాచుకొని కొంతను తీసుకొని వచ్చి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుడు ఎందుకు మీ హృదయాన్ని ప్రేరేపించాడు? ఎవరిని మోసం చేశారు వీళ్ళు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేశారు. ధనము వాళ్ళదే, ఆస్తి వాళ్ళదే, కానీ వాళ్ళు దేవునికి ఇవ్వాలి అనుకున్నటువంటి సొమ్మును దేవునికి ఇవ్వకుండా కొంత దాచుకొని కొంత తీసుకొచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టగానే దైవజనుడు ఆత్మచేత నింపబడి మాట చెప్తున్నాడు, అననీయ, మీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మీరు మోసం చేస్తున్నారు. ఎందుకు సాతానుడు మీ హృదయాన్ని ప్రేరేపించాడు? ఆనాడు వాళ్ళు ఎవరిని మోసం చేశారు చెప్పండి? దేవుణ్ణే మోసం చేశారు. దేవునికి చెందింది దేవునికి ఇవ్వకుండా దాచుకోవడం అనేది కూడా నీవు దేవుణ్ణి మోసం చేస్తున్నావు అని అర్థం. ఈనాడు సమాజంలో ఉన్న వ్యక్తులే కాదు, సంఘములో ఉన్న దేవుని ప్రజలు దేవునికి ఇవ్వాల్సిన దానిని దేవునికి నమ్మకంగా ఇవ్వకుండా దేవునిని మోసం చేస్తున్నటువంటి వైనం ఈనాడు దేవుని సంఘంలో కూడా ఉంది. దేవుడు అంటున్నాడు, మోసము చేయకండి. ఈ మోసం అనేటువంటిది కూడా ఒక దుష్కార్యమే. దేవునికి చెందింది దేవునికే ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సింది దేవునికే ఇవ్వండి అని దేవుని వాక్యం చాలా ఖండితంగా చెప్తుంది. మోసము చేయడం అనేది కూడా దేవుని దృష్టిలో ఒక దుష్కార్యం. మొదటి దుష్కార్యం అబద్ధము చెప్పడం అనేది ఒక దుష్కార్యం. రెండవది మోసం చేయడం అనేది కూడా ఒక దుష్కార్యం. మనం ఎప్పుడు కూడా మోసం చేయకూడదు. వాక్యం అంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటని కోస్తాడు. మనం మోసం చేయకూడదు. దేవునిది దేవునికే ఇవ్వాలి. దేవుని పని జరగడానికి దేవునిది దేవునికే ఇవ్వడం ద్వారా నీవు మోసం చేసిన వ్యక్తివిగా కాకుండా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నీ నమ్మకత్వాన్ని చూపించగలుగుతావు. మోసం చేయకూడదు, అది దేవుని ఎదుట దుష్కార్యం. అబద్ధం దుష్కార్యం, మోసం చేయటం దుష్కార్యం. ఇక మూడవది లంచము తీసుకోవడం కూడా ఒక దుష్కార్యమే. కీర్తనకారుడు తన కీర్తనలో ఎలాగున రాస్తాడు, వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చేయి లంచముల చేత నిండి ఉన్నది. కుడి చేతిలో ఏముంది చెప్పండి? లంచం ఉంది. ఈ లంచాన్ని దేవుని వాక్యం ఏం చెప్తుంది? వారి చేతిలో దుష్కార్యం ఉంది. లంచము తీసుకోవడం అనేది కూడా ఒక దుష్కార్యమే. ఈనాడు సమాజంలో లంచగొండితనం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఏ కార్యాలయానికి వెళ్ళినా అనేక కార్యాలయాలలో విపరీతంగా లంచాలు తీసుకోకుండా పనులు జరగడం లేదన్నది బహిరంగంగా ప్రజలెరిగినటువంటి సత్యమే. వార్తాపత్రికల్లో మీరు చూస్తూ ఉంటారు, 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడినటువంటి మండల రెవెన్యూ అధికారి అని చెప్పి వార్తాపత్రికల్లో మీరు చదివే ఉంటారు. అతని జీతమేమో
రూపాయలు ఉంటుంది. కానీ లంచం ఎంత తీసుకున్నాడు? 15,000 రూపాయలు లంచం తీసుకొని అధికారులకు పట్టుబడ్డాడు. వార్తాపత్రికల్లో మీరు చూస్తారు, 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన పోలీసు ఉన్నత ఉద్యోగి అని వార్తాపత్రికలు మీరు చూస్తారు. అతనికి 70,000 రూపాయలు 80,000 రూపాయల జీతం ఉంటుంది. 10,000 రూపాయలకి లంచం తీసుకుంటాడు. ఈనాడు లంచగొండితనం విపరీతంగా సమాజంలో పెరిగిపోయింది. దేవుడు లంచగొండితనాన్ని ఇష్టపడలేదు, దానిని దుష్కార్యంగా పరిగణించాడు. కీర్తనకాన్ని ప్రేరేపించి ఆ రోజున రాయించాడు. వాక్యం చెప్తుంది, వారి చేతిలో దుష్కార్యాలు ఉన్నాయి, వారి కుడి చేతిలో లంచములు నిండి ఉన్నాయి. లంచములు తీసుకోవడం అనేది కూడా ఒక దుష్కార్యమే. దైవజనమై మీరు ఆలోచించండి. ఏ అధికారి అయినా, ప్రభుత్వపు అధికారులు ఎవరైనా ప్రజల యొక్క సొమ్ము చేత పాలించబడుతూ పరిపాలిస్తూ ప్రజల సొమ్మునే జీతంగా తీసుకుంటూ ప్రజలకు పని చేయవలసినటువంటి బాధ్యత అధికారులకు ఉంది. ప్రజల కొరకు పని చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉండగా వారు పని చేయడం విషయంలో జాప్యాన్ని చూపించి మీరు కొంత లంచం ఇవ్వండి, లంచం ఇస్తేనే కానీ మీకు పని చేయమని ప్రలోభ పెట్టి లంచాలు తీసుకుంటేనే కానీ పని చేయని పరిస్థితులు, దుర్భరమైన లంచగొండి వ్యవస్థ ఈనాడు సమాజంలో భయంకరంగా పెక్కిమీరిపోయింది. ఎక్కడ చూసినా లంచమే, లంచం లేకుండా పనులు జరగవు. కనుక ఇంత భయంకరమైన ఈ లంచగొండితనాన్ని దేవుని వాక్యం అంటుంది, వారి చేతిలో లంచములు నిండి ఉన్నాయి, వారు దుష్కార్యములు వారి చేతిలో ఉన్నాయి. లంచగొండితనం అనేది కూడా ఒక దుష్కార్యంగానే పరిగణించబడింది. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా లంచాలు తీసుకునే వారుగా ఉండకూడదు. లంచగొండితనం దేవుని దృష్టిలో ఒక దుష్కార్యం. ఏమిటి లంచగొండితనం? పని చేయాల్సిన బాధ్యత ఉంది, పని చేసిన వాడు పని చేసి ఏమీ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండాలి. అలాగున్న దేవుని పని మనం చేయాలి. సేవకుడైనా సరే, విశ్వాసి అయినా సరే, దేవుని పని చేస్తున్నప్పుడు నేను పని చేశాను నాకేమొస్తుందని ప్రతిఫలం ఆశించకుండా దేవుని పనిని నమ్మకంగా చేయడమే మన జీవితాల్లో దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం. పౌలు ఒక మాట చెప్తాడు, నేను ఉచితముగా పొందాను, ఉచితంగానే నేను ఇస్తున్నాను, ఏమీ ప్రతిఫలాన్ని ఆశించలేదు, ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు అని ఆశపడ్డాడు. కనుక లంచగొండితనం అనేటువంటిది కూడా దేవుని దృష్టిలో ఒక భయంకరమైనటువంటి దుష్కార్యమే. దేవుని వాక్యం అంటుంది, పౌలు భక్తుడు ఎలాగున ప్రార్థన చేస్తున్నాడు, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలెనని నేను ప్రార్థన చేస్తున్నాను. సమాజంలో ఎన్ని దుష్కార్యాలు ఉన్నాయి మీరు ఆలోచించండి. ఒకటి, అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు, అది దుష్కార్యం. రెండవది, మోసం చేస్తున్నారు, అది దుష్కార్యం. మూడవది, లంచాలు తీసుకుంటున్నారు, అది దుష్కార్యం. ఇక నాలుగవది, దేవుని వాక్యమే చెప్తుంది, వ్యభిచారము చేయడం అనేది కూడా దేవుని దృష్టిలో ఒక దుష్కార్యం. దావీదును గూర్చి ఒక వాక్యం రాయబడింది, దావీదు ఇట్టి భయంకరమైనటువంటి దుష్కార్యాన్ని దేవునికి విరోధంగా చేశాడని దేవుని వాక్యంలో రాయబడింది. దావీదును గూర్చి ఈ మాట చదవబడుతుంది, దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా కనబడింది. దావీదు బెత్షెబతో పాపం చేయడం అనేది దేవుని దృష్టికి దుష్కార్యంగా కనబడింది. అందుచేతనే ఆ దుష్కార్యానికి ప్రతిఫలంగా దేవుడు దావీదును శిక్షించాడు. సమాజంలో ఈనాడు వ్యభిచార పాపం అనేది కూడా దేవుని దృష్టిలో ఒక దుష్కార్యమే. అందుకే ఆనాడు పొతిఫరు ఇంట పొతిఫరు భార్య యోసేపును శోధిస్తూ ఉంటుండగా యోసేపు ఈ మాట మాట్లాడతాడు, అయ్యో దేవునికి విరోధముగా నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి పాపాన్ని కట్టుకుంటాను అని తన వస్త్రాన్ని విడిచి పారిపోయాడు. వ్యభిచార పాపం అనేది దేవుని దృష్టిలో ఒక ఘోరమైనటువంటి దుష్కార్యం. దేవుని బిడ్డలారా, ఇలాంటి దుష్కార్యాలు ఏవి కూడా మనము చేయకూడదని ఆనాడు భక్తుడు సంఘము కొరకు భారం కలిగి ప్రార్థన చేశాడు. ఈనాడు దేవుని పిల్లలు ఏ విధమైన దుష్కార్యం చేయకూడదు. ఇప్పటికి నేను 4 రకాల దుష్కార్యాలు చెప్పాను. ఒక దుష్కార్యం అబద్ధం చెప్పడం దుష్కార్యం, రెండవది మోసం చేయడం ఒక దుష్కార్యం, మూడవది లంచం తీసుకోవడం ఒక దుష్కార్యం, నాలుగవది వ్యభిచారం చేయడం ఒక దుష్కార్యం. ఈ వాక్యం వింటున్న మీరు అసలు ఈ దుష్కార్యాలు ఏవి మేము చేయడం లేదండి, మేము మంచి కార్యాలే చేస్తున్నాము అనుకుంటారేమో. మరొక దుష్కార్యాన్ని చెప్పి నేను ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాను.
దేవుని పిల్లలు కూడా దేవుని మందిరానికి క్రమంగా రాకపోవడం అనేది కూడా ఒక దుష్కార్యమే. దేవునికి స్తోత్రం చెప్పండి. నెహెమ్యా దినాలలో యూదుల దగ్గరకు వచ్చాడు నెహెమ్యా. యూదుల దగ్గరకు వచ్చి యూదుల్ని ఇలాగ అడుగుతున్నాడు. యూదుల ప్రధానులను ఎదిరించి, మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు దుష్కార్యాన్ని చేస్తున్నారు అని వాళ్ళని అడిగాడు. మీరు జాగ్రత్తగా ఈ మాటను ఆలోచించాలి. ప్రధానులారా, పెద్దలారా, విశ్రాంతి దినాన్ని మీరు నిర్లక్ష్య పెట్టి మీరేం చేస్తున్నారు? దుష్కార్యాన్ని చేస్తున్నారు. విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టడం అనేది కూడా ఏంటి చెప్పండి? దుష్కార్యమే. ఆ రోజుల్లో శనివారము అనేటువంటిది విశ్రాంతి దినం. దేవుడు చెప్పాడు, 6 దినాలు మీరు పని చేసుకోండి, మీరు సంపాదించుకోండి, చక్కగా బ్రతకండి, గృహాలు కట్టుకోండి, సంపాదించుకోండి, అభివృద్ధి చెందండి, ఫలించండి, విస్తరించండి, అన్నీ చేసుకోండి. 7వ దినము శనివార దినము విశ్రాంతి దినము, మీరందరూ నా మందిరంలో కనబడాలి అని దేవుడు చెప్పాడు. 6 దినాలు మీరు బ్రతకండి, కానీ 7వ రోజు ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. విశ్రాంతి దినం దేవుని మందిరంలో కనబడాలి. కానీ నెహెమ్యా దినాలలో విశ్రాంతి దినాన్ని వాళ్ళు నిర్లక్ష్య పెట్టారు, మందిరానికి రావడం మానేశారు. 6 దినాలు కష్టపడుతున్నారు, 7వ రోజు కూడా వాళ్ళకి ఇష్టమైన పనిని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది బాధ కలిగింది నెహెమ్యా వ్యక్తికి, భక్తునికి. వెంటనే యూదుల ప్రధానుల దగ్గరకు వచ్చాడు. యూదుల ప్రధానుల దగ్గరకు వచ్చి వాళ్ళని ఎదిరించి ఈ మాట మాట్లాడుతున్నాడు. అయ్యో, విశ్రాంతి దినమును మీరెందుకు నిర్లక్ష్య పెట్టి మీరు దేవుని దృష్టిలో దుష్కార్యాన్ని చేస్తున్నారు? విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్య పెట్టడం అనేది కూడా ఒక దుష్కార్యమే. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఆ రోజుల్లో శనివార దినము విశ్రాంతి దినము. ఈ రోజుల్లో మనకి ఆదివార దినము పరిశుద్ధ దినము. నీవు సోమవారం నుండి శనివారం వరకు కష్టపడి పని చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి. కానీ ఆదివార దినం మాత్రం నీవు ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. ప్రభు దినాన్ని, ప్రభు మందిరానికి రాకుండా నిర్లక్ష్య పెట్టడం అనేది నీ దృష్టిలో నీవు చేస్తున్నటువంటి ఒక దుష్కార్యమే. జ్ఞాపకం పెట్టుకోండి. చాలామంది ఈ విషయంలో తప్పిపోతున్నారు. ఎప్పుడో వీలు కుదిరినప్పుడు దేవుని మందిరానికి రావడం వలన నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు సంతోషపడడు. నీ ఒక దుష్కార్యం చేస్తున్నావన్న సంగతి ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి. 6 దినాలు నీకు ఇష్టమైన పని చేసుకోమని దేవుడు చెప్పి 7వ దినాన్ని నా మందిరానికి రమ్మని దేవుడు చెప్పగా విని కూడా 7వ దినాన్ని నిర్లక్ష్య పెట్టి దేవునికి విరోధంగా నీవు దుష్కార్యం చేస్తే దేవుడు నిన్ను ఎలాగున్నా దీవిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలెనని వారి కొరకు భక్తుడైనటువంటి పౌలు ప్రార్థన చేశాడు. మీరు ఏ దుష్కార్యాన్ని కూడా చేయకూడదు. ఇన్ని దుష్కార్యాలు చెప్పడానికి ఇంకా చాలా దుష్కార్యాలు ఉన్నాయి, కానీ ఈ దుష్కార్యాలు మాత్రం మీరు మనసులో పెట్టుకోండి. 1, అబద్ధం అనే దుష్కార్యం మీరు చేయకూడదు. 2వది, మోసం అనే దుష్కార్యం చేయకూడదు. 3వది, లంచం అనే దుష్కార్యం మీరు చేయకూడదు. 4వది, వ్యభిచారం అనే దుష్కార్యం మీరు చేయకూడదు. 5వది, దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టడం అనే దుష్కార్యం కూడా మీరు చేయకూడదు. ఈ దుష్కార్యాలన్నీ కూడా మీరు విడిచిపెట్టి ఏ దుష్కార్యము కూడా చేయకుండా వలెనని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మీరు దుష్కార్యాలన్నీ కూడా మీరు విడిచిపెట్టేయాలి, దుష్కార్యాలు చేయకూడదు. పూర్వం దినాలలో పుణ్యక్షేత్రాలను దర్శించి పూజా కార్యక్రమాలు చేసుకొని తిరిగి వెళ్ళిపోతూ ఏదైనా విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి ఆనవాయితీ వాళ్ళ శాస్త్రంలో ఉండేది. కనుక ఒకరోజు భర్త భార్యను తీసుకొని పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు. పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఆ పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించి తిరిగి బయలుదేరగానే పురోహితుడు పంతులు గారు దగ్గరికి పిలిచాడు. చాలా మంచిది, పుణ్యక్షేత్రానికి వచ్చారు, చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. మనకు ఒక శాస్త్రం చెప్తుంది, వెళ్ళిపోతూ ఏదైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని. అబ్బాయి, నువ్వేమి విడిచిపెట్టి వెళతావు అని అడిగాడు. ఆ భర్త చెప్పాడు, పంతులు గారు, నేను సిగ్గుశారం విడిచిపెట్టి వెళ్ళిపోతాను అన్నాడు. పంతులు గారు మనసులో నవ్వుకున్నాడు, కానీ తిట్టుకున్నాడు కూడా. బయటకు తిట్టితే బాధపడతాడు కాబట్టి సిగ్గుశారం లేని బ్రతుకు నీది కూడా ఒక బతికేనని మనసులో తిట్టుకున్నాడు. తిట్టుకొని పక్కనే ఉన్న భార్యను అడిగాడు,
అమ్మాయి, నీ భర్త సిగ్గుశరం విడిచిపెట్టి వెళ్ళిపోతానంటున్నాడు, మరి నువ్వేమి విడిచిపెట్టి వెళతావని అడిగాడు. పంతులు గారు, సిగ్గుశరం లేనోడు వీడు నాకెందుకు, వీడినే విడిచిపెట్టి వెళ్ళిపోతానందట భార్య. కనుక నీవు దుష్కార్యాలు విడిచిపెట్టాలి, దుష్కార్యాలు చేయకుండా జాగ్రత్త పడాలి. దేవుని వాక్యం చెప్తుంది. పౌలు భక్తుడు భారంతో ప్రార్థన చేశాడు. జీవము కలిగిన దేవుని సంఘములో, క్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని బిడ్డల జీవితాలలో దుష్కార్యాలకు చోటు ఉండకూడదు. అది లంచమైన, అబద్ధమైన, మోసమైన, దొంగతనమైన, వ్యభిచారమైన, దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టడమైన, అది ఏదైనా సరే నీ జీవితంలో దుష్కార్యాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా దీవించడు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఓ చక్కని తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నేను తెలిసి తెలియక ఇప్పటి వరకు ఎన్నో దుష్కార్యాలు చేశాను, ఇక మీదట ఏ దుష్కార్యం చేయకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకోండి. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలెనని దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది పౌలు గారు చేసినటువంటి ప్రార్థనలో ఉన్న మొట్టమొదటి అంశం. ఏం ప్రార్థన చేశాడు చెప్పండి? మీరు ఏ దుష్కార్యమైనను చేయకూడదు అని ప్రార్థన చేశాడు. ఇక రెండవ ప్రార్థనలోనికి మనం వద్దాం. రెండవ ప్రార్థన అంశం, ఆయన ఎలాగున ప్రార్థన చేశాడు. ఆయన అన్నాడు, మీరు మేలైనది చేయవలెనని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? మేలైనది మాత్రమే మీరు చేయాలి అని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుని పిల్లలు చేయకూడనిది దుష్కార్యమైతే దేవుని ప్రజలు చేయాల్సింది మేలే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో, ఏ సందర్భంలోనైనా దేవుని ప్రజలు కీడుకు తలపెట్టకూడదు, కీడు అనేటువంటిది చేయకూడదు. ఈనాడు సమాజంలో మేలు చేసేవారి కంటే కీడు చేసేవారే ఎక్కువగా ఉన్నారు. దేవుని వాక్యంలో కీర్తనకారుడు ప్రేరేపించబడి 2 పర్యాయాలు సమాజాన్ని గురించి ఒక మాట చెప్పాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, వారు బుద్ధిగా చెడి ఉన్నారు, మేలు చేయువాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేసెను, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. సమాజంలో దేవునికి ఎవరు కనబడలేదు చెప్పండి? మేలు చేసేవాడే దేవునికి కనబడలేదు. ఆకాశము నుండి చూచి నరులను పరిశీలనగా చూచాడు, ఎవరైనా మేలు చేస్తారేమోనని చూచాడు. కానీ మేలు చేసేవారి కంటే కూడా దేవునికి ఎవరు కనబడ్డారు? కీడు చేసేవారే ఎక్కువగా కనబడ్డారు. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, దేవుని ప్రజలు ఎప్పటికీ కూడా కీడు అనేటువంటి దానిని తలపెట్టకూడదని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. పౌలు భక్తుడు దెస్సలోనిక సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తాడు. ఎవడను కీడుకు ప్రతి కీడు చేయకుండా, ఎవరికైనాను చేయకుండా జాగ్రత్తగా తీసుకోండి. ఒకని కొరకు ఒకడు, మనుషులందరి కొరకు మేలు చేయ ప్రయత్నం చేయండి అని చెప్పాడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయకూడదు. మీలో ప్రతి ఒక్కడు ఒకని కొరకు ఒకడు మేలు చేయడానికే ప్రయత్నం చేయండి అని చెప్పాడు. దేవుని ప్రజలు ఎప్పుడూ మేలు చేసేవారిగా ఉండాలి, కానీ కీడు చేసేటువంటి వారుగా ఉండకూడదు. దేవుడు కీడును ప్రోత్సహించేవాడు కాదు, కీడు చేసేవారిని ఇష్టపడేవాడు కూడా కాదు. బైబిల్ అంటుంది, మేలు చేయనెరిగియు అలాగూ చేయకుండడం అనేది కూడా ఒక పాపం అని చెప్తుంది. మేలు చేయటాన్ని చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి వెనుతీయకండి, మేలే చేయండి అని కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కీడు చేయటం మానండి, మేలు చేయ నేర్చుకోండి, సమాధానాన్ని వెతికి దానిని వెంటాడండి అని దేవుని వాక్యం చెప్తుంది. మీరు ఏమి మానుకోవాలి చెప్పండి? కీడు చేయటం మానండి. మీరేం చేయాలి? మేలు చేయడం నేర్చుకోండి. ఏమి వెతకండి? సమాధానాన్ని వెతకండి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని సంఘమా, సంఘములో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే కీడు చేసిన వాడుగా కానీ, కీడును ప్రోత్సహించేవాడుగా కానీ, కీడును తలపెట్టేవాడుగా కానీ దేవునికి కనబడకూడదు. దేవుని ప్రజలు ఎప్పుడూ సర్వకాల సర్వావస్థల్లో
తోటి వారికి మేలు చేసేవారుగా, కుటుంబానికి మేలు చేసేవారుగా, రక్త సంబంధులకు మేలు చేసేవారుగానే ఉండాలి తప్ప కీడు చేసేటువంటి వారుగా ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మేలు చేసేవారికి మేలే ప్రతిఫలంగా దొరుకుతుంది, కీడు చేసేవారికి కీడే ప్రతిఫలంగా వస్తుంది. మేలు చేసి చూడండి, దేవుడు మీ వంశము తర్వాత వంశం, తరము వెంబడి తరం దేవుడు మీకు మేలే చేస్తాడు. కానీ కీడు చేసి చూడండి, కీడుకు ప్రతిఫలంగా మీ తరము వెంబడి తరం కీడుని అనుభవిస్తారు. అందుచేత కీడును మానండి, మేలునే చేపట్టండి, మేలు చేయండి అని దేవుని వాక్యం చెప్తుంది. పౌలు యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి భారభరితమైన అంశం కూడా అదే. ఆయన చెప్తున్నాడు, మీరు మేలైనది మాత్రమే చేయాలి అని చెప్తున్నాడు. జరిగిన ఒక సంగతి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకరోజు ఫరో రాజు గారు మంత్రసానుల్ని పిలిచాడు. మంత్రసానులతో ఇలా చెప్పాడు, మంత్రసానులరా, మన దేశానికి పరదేశులుగా వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు బాగా విస్తరించిపోతున్నారు, ప్రబలిపోతున్నారు. స్వదేశమందున్న ఐగుప్తులమైన మనకంటే విదేశీయులుగా వచ్చిన ఇశ్రాయేలీలే బలమైనటువంటి జనాంగంగా ఎదుగుతున్నారు. అలా వారు ఎదగడానికి వీలు లేదు. వారిని మనము అణిచివేయకపోతే భవిష్యత్తు దినాలలో వారే మన మీద రాజ్యం చేస్తారు. కనుక ఇశ్రాయేలీల వంశాన్ని మనము అణిచివేయాలి. అందుకొక పథకాన్ని నేను ప్రణాళికను రూపొందించాను, దానిని అమలు చేయండి అన్నాడు. మంత్రస్థానులు అడిగారు, రాజా మేమేం చేయాలి అని. రాజుగారు చెప్పాడు, మీరు ఇశ్రాయేలీల కుటుంబాలలోనికి వెళ్ళండి. అక్కడ గర్భముతో ఉన్నటువంటి స్త్రీలు ప్రసవ వేదన పడుతూ పిల్లలకు జన్మనిస్తారు. ఆ జన్మనిచ్చిన వెంటనే మీరు పిల్లలను నిశ్చితంగా పరిశీలన చేయండి. ఒకవేళ ఆడపిల్ల పుట్టిందనుకోండి, బ్రతకనివ్వండి. ఒకవేళ మగపిల్లాడు పుట్టాడనుకోండి, పురిటిలోనే గొంతు బిసిగి చంపేయండి. తత్ఫలితంగా ఇశ్రాయేలీలు అణిచివేయబడతారు, మనము అభివృద్ధి చెందుతాము అని చెప్పాడు. మంత్రస్థానులు బయలుదేరి వెళ్ళారు. వాళ్ళ పని వాళ్ళు చేయాలి కాబట్టి ఇశ్రాయేలీల గృహాల దగ్గర వాళ్ళు పని చేస్తున్నారు. ఎవరైనా స్త్రీ పురిటి నొప్పులు పడుతుండగా ఈ మంత్రస్థానులకు కబురు పెట్టేవారు, వీళ్ళు వెళ్ళేవారు. వెళ్ళినప్పుడు ఆ తల్లి ప్రసవ వేదన పడి మగబిడ్డకు జన్మనివ్వగానే వీళ్ళు చూచేవాళ్ళు. చూచి చంపాలనేటువంటి రాజుగారి ఆజ్ఞ జ్ఞాపకానికి వచ్చేది. కానీ వాక్యంలో రాయబడింది, వారు దేవునికి భయపడినందున వారు మేలు చేయడానికి పూనుకున్నారు. దేవుని భయం వాళ్ళ మనసులోకి వచ్చింది. షిప్రా, పుయ అనేటువంటి మంత్రస్థానులు ఇశ్రాయేలీల మధ్య తిరుగులాడుతూ ప్రసవ వేదన పడుతూ మడగబిడ్డలకు జన్మనివ్వగానే వాళ్ళు దేవునికి భయపడి కీడు చేయటానికి ముందుకు రాలేదు. వాళ్ళు అనుకున్నారు, అయ్యో నవమాసాలు ఈ తల్లి గర్భాన్న ఆ బిడ్డను మోసి పురిటి నొప్పులు పడి ప్రసవ వేదన పడి ఈ బిడ్డకు జన్మనివ్వగా ఆ తల్లి చూస్తుండగానే ఆ తల్లికి కీడు చేయడం అనేది మంచిది కాదు. ఈ బిడ్డ నిండు 100 ఏళ్ళు బ్రతకాల్సిన ఈ బిడ్డను పురిటిలోనే గొంతు బిసికి చంపడం అనేది మంచిది కాదు. ఈ కీడు మేము చేయలేము అని చెప్పి మగబిడ్డలను వారు బ్రతకనివ్వడం ప్రారంభించారు. రాజుగారికి ఆ సంగతి తెలిసింది. మంత్రస్థానులకి కబురు పెట్టాడు, నేను చెప్పింది ఏంటి, మీరు చేసేదేంటి అని అడిగాడు. వాళ్ళు జ్ఞానయుక్తంగానే సమాధానం చెప్పారు, రాజా ఇశ్రాయేలీల స్త్రీలు, హెబ్రీల స్త్రీలు, ఐగుప్తీల స్త్రీల వంటి స్త్రీలు కాదు, వాళ్ళు చాలా చురుకైన వాళ్ళు. మేము పురిటిని నొప్పులు పడుతుండగా ప్రసవం చేయటానికి వెళ్ళకముందే వాళ్ళు బిడ్డకు జన్మనిస్తున్నారు, ఆ బిడ్డల్ని దాచేసుకుంటున్నారు. అందుచేత మగబిడ్డల్ని చంపడానికి వీలు కావడం లేదు అని జ్ఞానయుక్తంగా వాళ్ళు సమాధానం చెప్పారు. రాజుగారి ప్రణాళిక విఫలమైపోయింది. కానీ వాక్యంలో ఆ వెంటనే రాయబడినటువంటి ఒక అద్భుతమైన మాట, దేవుడు మంత్రసానులకు మేలు చేసెను, వారికి వంశాభివృద్ధి కలగజేసెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మేలు చేసిన మంత్రసానులకు దేవుడు మేలు చేసి వారి వంశానికి అభివృద్ధిని కలగజేశాడు. మేలు చేయండి, దేవుడు మీకు మేలు చేస్తాడు, మీ వంశానికి అభివృద్ధిని కలగజేస్తాడు.
మేలు చేసిన వారికి మేలే ప్రతిఫలంగా కలుగుతుంది, కీడు చేసిన వాడికి కీడే ప్రతిఫలంగా కలుగుతుంది. జీవము కలిగిన దేవుని సంఘములో దేవుని పిల్లలు మేలైనది మాత్రమే చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. మేలు చేసిన మంత్రస్థానుల యొక్క వంశం దీవించబడినట్లుగా నీ వంశం దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు. నీ మేలు వృధాగా పోదు. తరము వెంబడి తరం, తరము వెంబడి తరం నీవు గతించిపోతావేమో, కానీ నీ గర్భములో నుండి పుట్టిన పిల్లల తరాలు ఆశీర్వదించబడతాయి. నీ మేలు వ్యర్థంగా పోదు, నీ పిల్లలు ప్రతిఫలంగా మేలును అనుభవిస్తారు. పౌలు అందుకే సంఘానికి చెప్తున్నాడు, మీరు మేలైనది చేయవలెనని నేను ప్రార్థన చేస్తున్నాను. మేలే చేయాలి. బైబిల్ గ్రంథంలో ఒకరోజు రాజుగారి కొడుకు రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారితో చెప్తున్నాడు, నాయనా, దావీదుని ఎందుకు చంపాలనుకుంటున్నావు? అతడు ఏ విషయంలో కూడా నీకు ఏ విధమైనటువంటి హాని చేసినటువంటి వాడు కాదు. ఇంకా ప్రాణానికి తెగించి అపాయమైన పరిస్థితుల్లో ఉండగా గొల్యాతును చంపి అఖండమైనటువంటి విజయాన్ని మనకు అందించినటువంటి వాడు. అటువంటి వాడిని చూసి నీవెంతగానో ఆ రోజున సంతోషించావు, ఆనందించావు. ఆ రోజు దావీదు లేకపోతే ఫిలిస్తీని చేత మనమందరం కూడా సంహరించబడేవారము, బందీలుగా వెళ్ళిపోయేవారము, ఓటమిలో పడి చచ్చిపోయేవారము. కేవలం దావీదు ప్రాణానికి తెగించి ఎంత గొప్ప విజయాన్ని ఇవ్వగా నీవు చూచి సంతోషపడ్డావే, అటువంటి మేలు చేసినటువంటి దావీదుకు నీవు ఎలాగున కీడు చేస్తావు అని అడిగాడు. రాజుగారి మనస్సు నిజంగా నొచ్చుకుంది. నిజంగా ఆలోచన చేస్తే దావీదు గారు సౌలు గారికి మేలే చేశాడు, కానీ కీడు మాత్రం చేయలేదు. సౌలు చాలాసార్లు దావీదును తరిమి చంపడానికి ప్రయత్నం చేశాడు, కానీ చంపడానికి ప్రయత్నం చేసిన ప్రతి సందర్భంలో దావీదు సౌలు గారికి మేలే చేశాడు, కానీ కీడు మాత్రం చేయలేదు. కానేం జరిగింది? కీడు చేయ ప్రయత్నించినటువంటి సౌలు రాజు దారుణంగా యుద్ధములో ఖడ్గం చేత చంపబడ్డాడు. మేలు చేసినటువంటి దావీదు గారు చంపబడిన సౌలు స్థానంలో సింహాసనం మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మేలే చేయండి, నీ మేలు ఎప్పటికైనా నిన్ను కాపాడుతుంది. ఏ వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో కీడు చేయకండి. దేవుని ప్రజలుగా మనం కీడు చేయటానికి కాదు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. దేవుడు మనలను మేలు చేయటానికే ఈ లోకంలో పుట్టించాడు. దేవుని వాక్యంలో ఆమోస్ గ్రంథంలో ఇలాగున రాయబడింది, మీరు బ్రతుకున్నట్లు కీడు విడచి మేలు మాత్రమే చేయండి, అలాగూ చేసిన ఎడల సైన్యములకు అధిపతిగా యెహోవా మీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మేలు చేయండి, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఏ దేవుడు? సైన్యములకు అధిపతియగు యెహోవా. కీడు చేయకండి, మీరు మేలే చేయండి. ఆ ఒక్క మేలును బట్టి మీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరుగుతుంది. మీకు తోడుగా ఉండే దేవుడు సామాన్యుడు కాదు. ఏ దేవుడు మీకు తోడుగా ఉంటాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడుగా ఉంటాడు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. మనకు రాజులు లేరు, శూరులు లేరు, మనకు ఎవరు తోడుగా ఉన్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే మనకు అండగా ఉన్నాడు. మేలు చేసి బ్రతకండి, మీరు అలాగూ చేసిన ఎడల సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు, మేలు చేసినటువంటి వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసినటువంటి వారందరూ కూడా మరణ పునరుద్ధానానికి వెళ్ళిపోతారని వాక్యంలో దేవుడే చెప్పాడు. కనుక నీవు జీవ పునరుద్ధానానికి చేరాలంటే ఈ లోకంలో మేలే చేయాలి. ఒకవేళ కీడు చేసావా, మరణ పునరుద్ధానానికి నీవు వెళ్ళిపోతావు.
దేవుని ప్రజలు ఏ పరిస్థితిలో కూడా కీడును చేసేవారుగా కానీ కీడును ప్రోత్సహించేవారుగా కానీ ఉండకూడదని దేవుని గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. ఆనాడు పౌలు భక్తుడు ఆత్మచేత నింపబడి సంఘం కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నాడు. మీరు మేలైనది చేయవలెనని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఆయన ప్రార్థనలో ఉన్న రెండవ అంశం అది. పౌలు గారు చేసిన ప్రార్థనలో మొత్తం 3 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి అంశం, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలెనని ప్రార్థిస్తున్నాను అన్నాడు. రెండవది, మీరు మేలైనది చేయవలెనని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇక మూడవది, మీరు సంపూర్ణులు కావలెనని ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు. ఇక మీ గ్రంథాన్ని మూయండి, వాక్యాన్ని శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. పౌలు గారు చేసిన ప్రార్థన చాలా అర్థసహితమైంది. చేయకూడనిది చేయకూడదు, చేయవలసింది మాత్రమే చేయాలి, మీరు కావలసింది కావాలి. చేయకూడని దుష్కార్యం చేయకూడదు, చేయవలసిన మేలు చేయాలి, మీరు కావలసినది సంపూర్ణులు కావాలి. ఇది పౌలు గారి ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకత. చాలా ఖండితంగా చెప్పాడు, మీరు ఏ దుష్కార్యమును చేయకూడదని ప్రార్థన చేస్తున్నాను, మీరు మేలైనది మాత్రమే చేయాలని ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణత అనేటువంటి పదానికి అర్థం వెలితి లేకుండా ఉండడమే సంపూర్ణత. భక్తి జీవితంలో వెలితి అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండకూడదు. నీ భక్తి సంపూర్ణంగా ఉండాలి, కొరత లేని భక్తిగా ఉండాలి, సంపూర్ణమైన భక్తి నీవు చేయాలి. అందుకే దేవుని వాక్యంలో అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తాడు, మనము సంపూర్ణమైనటువంటి భక్తి చేయాలి అని. ఏ భక్తి చేయాలి చెప్పండి? సంపూర్ణమైన భక్తి. మనము సంపూర్ణమైన భక్తియు, మనము మాన్యతయు కలిగి క్షేమముగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అందరి కొరకు ప్రార్థన చేయాలని రాశాడు. ఏ భక్తి చేయాలి? సంపూర్ణమైనటువంటి భక్తి చేయాలి. ప్రతి విశ్వాసి సంపూర్ణతలోనికి రావాలి. వెలితి కనబడకూడదు, భక్తిలో వెలితి కనబడకూడదు. తిమోతికి మరొక మాట చెప్తాడు, తిమోతి నీ పరిచర్యను సంపూర్ణంగా చేయాలి. పరిచర్యలో కూడా వెలితి ఉండకూడదు, కొరత అనేది ఉండకూడదు. వెలితి కలిగినటువంటి భక్తి మనం చేయకూడదు. ఈనాడు చాలామంది అసంపూర్ణతలోనే ఉండిపోతున్నారు, సంపూర్ణతలోనికి రాలేకపోతున్నారు. వెలితి కనబడుతూనే ఉంది. మనం ఆరాధించే దేవుడు అసంపూర్ణుడు కాదు, ఆయన సంపూర్ణుడు, పరిపూర్ణుడు. మన దేవుని దగ్గర అసంపూర్ణతకు చోటు లేదు, వెలితికి చోటు లేదు. ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు సంపూర్ణమైనటువంటివే, ఆయన కార్యాలు కూడా సంపూర్ణమైనటువంటివే. దేవుడు ఏ కార్యం చేసినా సంపూర్ణంగానే చేశాడు. వెళుతుందని చెప్పినవాడు ఈ సమాజంలో ఎవడు లేడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టాడు. సంపూర్ణంగా కార్యం చేశాడు. ఎవడైనా వచ్చి దైవజనుడా మాకు రొట్టెలు అందలేదని చెప్పిన వాడు ఎవడు కూడా లేడు. ఈ రోజుల్లో చూడండి, 1,000 మందికి 2,000 మందికి భోజనం పెట్టాడు అనుకోండి, ఎవరో ఒకరు చెప్తారు మాకు ఆ కూర లేదు ఈ కూర లేదని. ఈ రోజుల్లో 1,000 మంది 2,000 మందికి భోజనం పెడితే వెలితి కనబడుతుంది. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఆ అద్భుతంలో వెలితి లేదు, సంపూర్ణత కనబడింది. 5,000 మంది పురుషులు వారు సమృద్ధిగా తిన్నారు, స్త్రీలు సమృద్ధిగా తిన్నారు, పిల్లలు సమృద్ధిగా తిన్నారు. వాళ్ళందరూ తిన్న తర్వాత మరలా శిష్యులు 12 గంపల నిండా మిగిలిన ముక్కలు ఎత్తారు. మన దేవుడు ఎంత సంపూర్ణుడండి! ఆయన అద్భుతాలు చేసినా అలాంటి సంపూర్ణమైన అద్భుతాలే చేశాడు. విందు ప్రధాని గారు 6 రాతి బాణలు పెట్టాడు. 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు, ద్రాక్షరసం నిండా పోయించాడు. అతను అనుకున్నాడు, ఈరోజు నా ఇంటికి వచ్చేటువంటి అతిరథ మహారథులందరూ ద్రాక్షరసాన్ని చక్కగా త్రాగి వెళ్ళిపోతారు అని అనుకున్నాడు. కానీ బాధాకరమైన సంగతి, విందు మధ్యలోనే ద్రాక్షరసం అంతా అయిపోయింది, వెలితి వచ్చేసింది. మరియ చెప్పింది, యేసు తల్లి అయిన మరియ పరిచారకులతో చెప్పింది, ఆయన మీతో చెప్పింది చేయండి. పరిచారకులకు చెప్పాడు, మీరు వెళ్ళండి, నీళ్లు తీసుకురండి, రాతి బాణల నిండా నింపండి అని చెప్పాడు. వాళ్ళు వెళ్ళారు, నీళ్లు తెచ్చారు, రాతి బాణల నిండా నింపేశారు. దేవుడు అన్నాడు, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరకు తీసుకుపండి అన్నాడు. వాళ్ళు తీసుకెళ్ళారు, విందు ప్రధానికి ఇచ్చారు. నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయాయి.
విందు ప్రధాని పోసిన ద్రాక్షరసం అయిపోయింది. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన తర్వాత ఆ ద్రాక్షరసం అయిపోలేదు, సంపూర్ణంగా అందరూ త్రాగారు. మాకు లేదు అన్నవాడు ఎవడు లేడు. కనుక దేవుని కార్యాలు సంపూర్ణం, ఆయనలో వెలితి కనబడదు. చాలామంది రోగులు వచ్చారు, కుష్ఠరోగులు వచ్చారు, చంద్ర రోగులు వచ్చారు, గుడ్డివారు వచ్చారు, కుంటివారు వచ్చారు, మోగవాళ్ళు వచ్చారు. అందరినీ సంపూర్ణంగా బాగు చేశాడే కానీ మాకు కొంతే నయమైందని చెప్పి వెళ్ళిన వాడు ఎవడు కూడా ఆ రోజుల్లో లేడు. గుడ్డివాడు వచ్చాడు, మాకు కొంతే కనపడింది అన్నవాడు ఎవడు లేడు. వాడు స్పష్టంగా చూసి వెళ్ళిపోయాడు. కుంటివాడు వచ్చాడు, బాగుపడ్డాడు, నేను కొంతే నడవగలుగుతున్నాను అనలేదు, నేను బాగా నడవగలుగుతున్నాను అన్నాడు, వెళ్ళిపోయాడు. చెవిటోడు వచ్చాడు, బాగుపడ్డాడు, నాకు కొద్దిగా వినబడుతుంది అన్నవాడు ఎవడు లేడు, నాకంతా చక్కగా వినబడుతుంది అన్నాడు, వెళ్ళిపోయాడు. దెయ్యాలు పట్టినోడు వచ్చాడు, నేను కొద్దిగా బాగుపడతానని చెప్పలేదు, దెయ్యం పూర్తిగా వెళ్ళిపోయింది, నేను బాగా బాగుపడ్డాను అన్నాడు, వెళ్ళిపోయాడు. పక్షవాతం గలవాడు వచ్చాడు, మంచం మీద నేను కొద్దిగా లేచి కూర్చుంటున్నానని చెప్పలేదు, మంచాన్ని పక్కన పడేసి ఆ బట్టలని ప్రక్కన పడేసి వాడు దిగ్గున లేచి వెళ్ళిపోయాడు. నేను సగం బాగుపడ్డానన్నవాడు ఎవడు లేడు, సంపూర్ణంగా బాగుపడ్డానన్నవాడు ఆ రోజుల్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఆరాధించే దేవుడు సంపూర్ణుడు, ఆయన కార్యాలు సంపూర్ణమైనటువంటివి. కనుక దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మనం కూడా సంపూర్ణులం కావాలని కోరుతున్నాడు. దేవుని పిల్లలు భక్తిలో వెలితిగా బ్రతకకూడదు, ప్రార్థన జీవితంలో వెలితిగా ఉండకూడదు. నీ ప్రార్థన జీవితం సంపూర్ణంగా నింపబడాలి. చాలామంది చెప్తారు బాధాకరమైనటువంటి మాట, రక్షించబడి ఏండ్లు గడిచిపోతున్నా నేటికి ప్రార్థన చేయడం రాదు, ప్రార్థనలో వెలితిగానే ఉంటారు. చాలామంది పైగా ప్రార్థనలు చేస్తారు, ప్రభువా మా వచ్చిరాని ప్రార్థన మీరు అంగీకరించండి అని. రక్షించబడిన తొలిటి దినాలలో వచ్చిరాని ప్రార్థన చేస్తావు, సంవత్సరాలు గడిచిపోయాయి, ఈ రోజుకి వచ్చిరాని ప్రార్థన చేస్తున్నావు. కారణం ఏంటి? నీ జీవితంలో ఇంకా ప్రార్థనలో వెలితి ఉంది, సంపూర్ణతలోనికి రాలేదు, భక్తిలో సంపూర్ణతలోనికి రాలేదు, విశ్వాసంలో సంపూర్ణతలోనికి రాలేదు, నీ విశ్వాసం వృద్ధి చెందలేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీలో వెలితి కనబడడానికి దేవుడు ఇష్టపడడం లేదు. దేవుడు పరిపూర్ణుడు కనుక నీవు కూడా పరిపూర్ణుడుగా మారాలి. ఆయన సంపూర్ణుడు కనుక సంపూర్ణమైన భక్తి చేయాలి, ప్రార్థనలో నింపబడాలి, నీవు విశ్వాసంలో నింపబడాలి, భక్తిలో నింపబడాలి, నీ జీవితం సంపూర్ణతలోనికి మార్చబడాలి. ఆయన సమరూపానికి నీవు రావాలి, ఆయనతో సంపూర్ణమైనటువంటి ఆయన స్వారూప్యంలోనికి నీవు మలచబడాలి. నీవు సంపూర్ణుడవు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. వెలితి లేని భక్తి మనం చేయాలి. అందుకే భక్తుడైనటువంటి దావీదు గారు ఒక మాట మాట్లాడతాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్తాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. అర్థం ఏంటి? ప్రభువా నా దగ్గర ఎలాంటి వెలితి లేదు, నా గిన్నె ఖాళీగా లేదు, నేను నింపబడ్డాను. నింపబడడం మాత్రమే కాదు, పొంగి పొరలిటట్లుగా నా జీవితం ఉన్నది. భక్తి జీవితంలో నీవు నింపబడాలి, ఖాళీ కనబడకూడదు. ఆరోను తల మీద పోయబడి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వంటి అభిషేకం చేత నీవు నింపబడాలి, వెలితి కనబడకూడదు, నీవు సంపూర్ణతలోనికి రావాలి. వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ ఇప్పటి వరకు చాలని భక్తి చేస్తున్నావా, చాలని ప్రార్థన అనుభవంలో నీవు ఉండిపోతున్నావా? మీరు ఒకసారి ఆత్మ స్వపరీక్ష చేసుకోవాలి. పౌలు యొక్క ఆవేదన, భారం ఒకటి, సంగమా మీరు సంపూర్ణతలోనికి రండి. వెలితి మీలో కనబడడానికి దేవుడు ఇష్టపడడం లేదు. నింపబడిన ప్రార్థన అనుభవంలోనికి రండి. గొప్ప విశ్వాసములు మీరు అభివృద్ధి చెందండి. దేవుడు మెచ్చదగిన భక్తిని మీరు చేయండి. మీరు నింపబడి పొంగి పొరలేటువంటి భక్తిని మీరు ప్రదర్శించండి. మీరు సంపూర్ణులు కండని దేవుని యొక్క వాక్యం ద్వారా సంఘంతో ఆనాడు భక్తుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి 3వ అంశం, మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన ప్రార్థన! ఈ ప్రార్థనలో 3 అంశాలు ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నాయి. ఆ 3 అంశాలలో మొట్టమొదటి అంశం చెప్పండి, మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలెనని ప్రార్థిస్తున్నాను. 2వ అంశం, మీరు మేలైనది చేయవలెనని ప్రార్థిస్తున్నాను. 3వ అంశం, మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థిస్తున్నాను. సంఘము కొరకు అంత భారంగా ప్రార్థన చేశాడు.
ఈరోజు పౌలు గారే కాదు, నేను కూడా అటువంటి భారంతో ప్రార్థన చేయాలి. దేవుడు దుష్కార్యం చేయకూడదని చెప్పాడు, దుష్కార్యం చేయకూడదు. మేలే చేయాలని చెప్పాడు, మేలే చేయాలి. మీరు సంపూర్ణతలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు సంపూర్ణులుగా మార్పు చెందాలి. ఇది భక్తుడైనటువంటి పౌలు చేసిన ప్రార్థనలో ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశం. వాక్యాన్ని విన్న మనం ఈరోజు పౌలు భక్తుని వల్లే ప్రార్థన చేద్దాం. పౌలు భక్తుడు ప్రార్థన చేసినట్లుగా సంఘం ప్రార్థనకు అనుగుణ్యంగా మలచబడదాం. దుష్కార్యాలు చేయకుండా మేలైనది చేస్తూ సంపూర్ణతలోనికి నడిపించబడి దేవుని రాకడ కొరకు మనము ఆయుత్తపడేటువంటి సంఘముగా మనం ఉండాలి. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. లోకములో జరుగుతున్న అనేక పరిణామాలు దేవుడి లోకానికి త్వరగా వస్తున్నాడనేటువంటి సంకేతాన్ని ఇస్తున్నాయి. దేవుని ప్రజలు అప్రమత్తంగా సంపూర్ణమైన భక్తి చేస్తూ దేవుడు కోరుకుంటున్నట్టుగా ఆయన సన్నిధిలో మేలైనది చేస్తూ దుష్కార్యాలను విడిచిపెట్టి ప్రభు కొరకు సాక్షులుగా మనము బ్రతకాలి. సంఘము సేవకుని కొరకు ప్రార్థించాలి, సేవకుడు సంఘము కొరకు ప్రార్థించాలి. సంఘము ప్రార్థనాత్మ చేత నింపబడాలి. మీరు ప్రార్థన చేయకపోతే సేవకుడు ఎలాగున వాడబడతాడు? మీరు సేవకుని కొరకు ప్రార్థన చేయకపోతే దేవుడు సేవకుని ఎలా వాడుకుంటాడు? కనుక సేవకుని కొరకు మీ అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు పేతురు బంధించబడిన నాడు సంఘము ఆసక్తితో ప్రార్థన చేశారు. అది వాళ్ళు చేసినటువంటి సమయం కూడా పగటి వేళ కాదు, వాళ్ళు రాత్రి కాలంలో ప్రార్థన చేశారు. నిద్ర మాని మేలుకొని సేవకుని కొరకు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన గుంపులో పెద్దవారు ఉండడం విశేషం కాదు, కానీ చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేశారు. అది గొప్ప విశేషం. అటువంటి ఆసక్తితో చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తులు, వృద్ధులు ప్రార్థన చేశారు. కాబట్టి సేవకుడు బలంగా వాడబడ్డాడు. వాడబడిన సేవకుడు సంఘము కొరకు ప్రార్థన చేశాడు. దుష్కార్యం చేయకండి సంగమా, మేలనేది మాత్రమే చేయండి సంగమా. మీరు నిర్దోషులుగా మీరు సంపూర్ణులుగా మార్చబడండి సంగమా అంటూ సంఘము కొరకు ప్రార్థన చేశాడు. కనుక ఈనాడు పౌలు చేసిన ప్రార్థనకు అనుగుణ్యంగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన పరులుగా బ్రతుకుదాం. సేవకుని కొరకు ప్రార్థన చేద్దాం, సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. దుష్కార్యాలు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనము మేలైనది చేస్తూ సంపూర్ణతలోనికి నడిపించబడుతూ దేవుని కొరకు బలంగా సాధనాలుగా ఈ లోకంలో వాడబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్.